ఎన్నికలు సమీపిస్తున్న వేళ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలతో పెందుర్తి ఎమ్మెల్యే అన్నమరెడ్డి ఆదిప్రాజ్ చురుగ్గా దూసుకుపోతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే కార్యక్రమాలన్నీ పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం ఉదయం చింతకట్ల గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అలాగే జీవీఎంసీ జోన్ 8 పరిధిలో 95వ వార్డు చెమ్లపల్లి డంపింగ్ యార్డ్ నందు 15వ ఆర్థిక సంఘం నిధులు 11.82 కోట్లతో నిర్మించిన క్లోజ్డ్ కంపార్ట్ స్టేషన్, రత్నగిరి నగర్ నందు జీవీఎంసీ నిధులు 1.78 కోట్లతో నిర్మించిన స్పోర్ట్స్ థీమ్ పార్కును మేయర్ గొలగాని హరివెంకట కుమారి, స్థానిక కార్పొరేటర్ ముమ్మన దేముడితో కలిసి ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో జోన్ 8 కమిషనర్ హేమలత, జీవీఎంసీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కాంట్రాక్టర్ ఆకుల గుణాకర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత ఎస్ఆర్ పురం, జొత్తాడ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ ఒక్క రోజులోనే కేవలం 95వ వార్డుకి మాత్రమే సంబంధించి సుమారుగా 13 కోట్లకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు, అదే రకంగా 40 లక్షలకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే చీమలాపల్లి డంపింగ్ యార్డ్ ఉందో, కొంతకాలంగా సుమారుగా ఒక దశాబ్ద కాలం నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు డంపింగ్ యార్డ్ వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారనేటువంటి విషయాన్ని దృష్టికి వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా స్థానిక కార్పొరేటర్ అయినటువంటి ముమ్మన దేవుడి గారి కృషి అని చెప్పాలి. అక్కడ ఆ ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకూడదని చెప్పి 11 కోట్ల రూపాయలతో ఒక గార్బేజ్ స్వింగ్ ప్లాంట్ లాంటిది ఒకటి తీసుకుని వచ్చి అక్కడ కంప్లీట్గా ఎక్కడ చెత్త అనేటువంటి స్టోరేజ్ లేకుండా డైరెక్ట్గా ఒక మిషనరీ ద్వారా డైరెక్ట్గా మరి కాపులపాడికి తీసుకెళ్లేటువంటి విధంగా 11 కోట్ల రూపాయలతో దాన్ని శంకుస్థాపన చేయడం, అదే మన ప్రభుత్వంలో దాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం కూడా ఈరోజు జరిగింది. అంతేకాకుండా మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఏదైతే మన ఈ స్పోర్ట్స్ థీమ్ పార్క్ ఉందో, ఇది శంకుస్థాపన అయి సుమారుగా మనకి సంవత్సరంన్నర కాలం అవుతుంది. నాకు తెలిసి విశాఖపట్నం 98 వార్డులకు సంబంధించి ఇదే మొట్టమొదటి స్పోర్ట్స్ థీమ్ పార్క్, ఎక్కడా కూడా లేదు. జనరల్గా మరి నాకైతే ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, మరి ముమ్మన దేవుడు గారు ఆయన ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా అన్ని రోజులు అక్కడ ఉన్నారో లేదో తెలియదు, కానీ ఈ పార్క్ పూర్తి అయ్యే వరకు మాత్రం పూర్తి బాధ్యత తీసుకొని దగ్గరుండి సొంత ఇల్లు ఏ రకంగా చేసుకుంటాం అంతకన్నా చక్కగా ఉండి బాధ్యత తీసుకొని ఆయన ఈ వయసులో కూడా అంతే జనరల్గా ఇంకెందుకు నేను కార్పొరేటర్ చేశానులే చాలే అనేటువంటి విధంగా కాకుండా ఈ మనం ఖచ్చితంగా ఈ ప్రజలకు మనం మేలు చేయాలి, వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళు మన మీద పెట్టుకుని నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో, ఒక సంకల్పంతో అహర్నిశలు కూడా ఎక్కువ సమయం ఇక్కడే గడిపి ఈ పార్క్ని ఎంత సుందరంగా ఇవాళ మన పెందుర్తి నియోజకవర్గానికి ఇది ఒక తలమానికంగా ఉండేటువంటి మరి పార్కు మరి సుమారుగా 1,78 లక్షల రూపాయలతో దీన్ని కూడా మరి ప్రారంభోత్సవం చేసుకున్నాం. దీనికి సహకరించినటువంటి అధికారులకు, కమిషనర్ గారికి, అదేవిధంగా మరి దీన్ని అతి తొందరగా చక్కగా పూర్తి చేసినటువంటి కాంట్రాక్టర్ గుణాకర్ గారికి, సహకరించిన ప్రజలందరికీ కూడా పేరు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను అందుకే చెప్తున్నా, ఈరోజు ఎన్ని పార్టీలు కుమ్మక్కైనా, ఎన్ని పార్టీలు ఎంతమంది నాయకులు కుమ్మక్కై వచ్చినా సరే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేస్తున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళుగా ఇవాళ ప్రజలందరూ కూడా భావించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారు. ఇవాళ అభివృద్ధి లేదు అని మాట్లాడేటువంటి కొంతమంది వ్యక్తులకి ఇవాళ వచ్చి ఇక్కడ ఒకసారి నిలబడి చూసి వెళ్ళమని చెప్పండి అని చెప్పి నేను తెలియజేస్తాను.